హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం కూర చేద్దామని ఆలోచిస్తుంటే నాకు పూల్ మఖానా చేయాలని ఒక ఆలోచన వచ్చింది. యాక్చువల్లీ పూల్ మఖానా హెల్త్కి చాలా మంచిదండి. ఎస్పెషల్లీ గుండెకు చాలా మంచిది. మఖానాలో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మఖానాలో ప్రోటీన్ల, ఫైబర్తో పాటు కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి పలు అనారోగ్య సమస్యల గురించి రక్షణ కలిగిస్తాయి. మఖానాలో రోజు మన డైట్లో చేర్చుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. తామర గింజలని మఖానా అంటారు. వీటిని ఫాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారు. మఖానాలో అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. మఖానాలో ప్రోటీన్, ఫైబర్తో పాటు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. మఖానాలో కొలెస్ట్రాల్, సోడియం, సంతృప్త కొవ్వు తక్కువగా ఉంటాయి. ఈ గుండె జబ్బులను, క్యాన్సర్, డయాబెటీస్, ఆర్థరైటిస్ సమస్యలు నిరోధిస్తాయి. గుండెకు చాలా మంచిదండి. మఖానా హైపర్ టెన్షన్ తగ్గించడంలో పనిచేస్తుంది. ఇందులో సోడియం తక్కువగా, పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. హైపర్ టెన్షన్ పేషెంట్స్కి బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది. మఖానాలో ఉండే మెగ్నీషియం శరీరంలో రక్తం ఆక్సిజన్ నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉంటే గుండె జబ్బులకు రాకుండా చేస్తుంది. ఒక అధ్యాయం ప్రకారం చెప్పాలంటే ఇది మన బరువుని కంట్రోల్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. వీటిలో ప్రోటీన్ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపుగా నిండుగా ఉన్న ఫీలింగ్ మనకి వస్తుంది ఇది తినడం వల్ల. మఖానాలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మఖానాలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్స్ ఇండెక్స్ ఉంటుంది. ఈ గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దీనివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశమే లేదు. మఖానా తినడం వల్ల రక్తంలో చక్కెర కంట్రోల్లో ఉంటుంది. మఖానాలో మెగ్నీషియం తక్కువగా ఉంటుంది. తక్కువ సోడియం ఉంటుంది. వీటికి అధిక బరువు, డయాబెటీస్తో పోరాడగల సామర్థ్యం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇది కీళ్ళ సమస్యతో పాటు దంత సమస్యలతో బాధపడేవారు కూడా ఈ గింజలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలోని కాల్షియం, మెగ్నీషియం ఎముకలు, దంతాలను బలంగా మారుస్తాయి. మఖానా తినడం వల్ల చిగుళ్ళ సమస్యలు నయమవుతాయి. మఖానాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మఖానా దంత క్షయాన్ని నివారించడంలో కూడా ఉంటుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో ఒక 4-5 మఖానా తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు 25 నుంచి 30 గ్రాముల కంటే ఎక్కువ మఖానా తినడం మంచిది కాదు. మఖానా ఆరోగ్యం మంచిదని ఎక్కువగా తింటే దాంతో ఏమొస్తుంది? దుష్ప్రభావాలే కలిగి ఉంటాయి. మన హెల్త్కి, మన ఆరోగ్యానికి మఖానా రోజు ఎంత తినాలో అంత మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తినడం వల్ల ఇది ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు చెబుతున్నారు. నేను ఫైనల్గా చెప్పేదంటే పూల్ మఖానా హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నాను. మనకి పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఈ పూల్ మఖానా ఇవ్వచ్చు. చిన్న పిల్లలు మామూలుగా పూల్ మఖానా కర్రీ తినరు కాబట్టి కొద్దిగా దీన్ని వేయించి అందులో బెల్లం కానీ, షుగర్ని కానీ యాడ్ చేసి ఇవ్వడం వల్ల కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. చక్కెర కంటే బెల్లం ఇంకా చాలా మంచిదండి. బెల్లంని కొద్దిగా కరిగించి అది కొంచెం పాకం వచ్చేంత వరకు ఉంచి అందులో ఈ పూల్ మఖానా యాడ్ చేయడం వల్ల అది కొంచెం చాక్లెట్స్ లాగా తయారవుతాయి. పిల్లలకు ఆ విధంగా కూడా ఇవ్వవచ్చు. పూల్ మఖానా వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. పిల్లలకి హైట్ పెరగడంలో, జ్ఞాపక శక్తి పెరగడంలో కూడా చాలా మంచిదండి. ఇది కిడ్నీ సమస్యలను నివారిస్తుంది. అలాగే చిన్నపిల్లలలో చిగుళ్ళ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకు ఎక్కువ వస్తాయి? వాళ్ళు చాక్లెట్స్ ఎక్కువగా తింటారు కాబట్టి ఈ పూల్ మఖానా రోజుకు ఒక 4-5 ఇవ్వడం వల్ల హెల్త్కి చాలా మంచిది. చిగుళ్ళ సమస్యలు పిల్లలకు దూరం అవుతాయి. ఈ పూల్ మఖానా గురించి మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీ రోజు నిత్య జీవితంలో పూల్ మఖానా కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఏదో రకంగా కానీ, టిఫిన్లో కానీ, కర్రీస్లో కానీ, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ దీన్ని యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. పూల్ మఖానా గురించి నేను చాలా ఎక్కువగా చెప్పినట్టు అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.